శిష్యుల వల్ల పరమానందయ్యకి మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి శిష్యులే ఒక గురువుకి ఉన్నారు. మరి ఆ శిష్యులు గురుని ముంచుతారా మించుతారా చూద్దాం. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. హలో నువ్వు టీమ్ లీడర్ కాదు, గెస్ట్ లో ఉండి ఎక్కువ అర్థమైందా? సార్ నేను ఉన్నప్పుడు అందరి పంచులు నేనేసేవాడిని. ఇప్పుడు లేనుగా నాకు ఇందోడు ఆడికిందోడు కూడా పంచులేస్తున్నారు సార్. ఏం చేయను? టైం ఒక స్కూల్ టీచర్ నండి. స్కూల్ టీచర్ ఉండే బాధలు మీకు తెలుసు కదా, నానా టార్చర్లు పెడతారు. ఏంటో స్కూల్కి వెళ్ళాలి బాబోయ్, ఎవరు రాలేదు. మీరు ఎక్కడైనా చూశారండి? పిల్లలు వచ్చిన తర్వాత టీచర్లు వస్తారు, కానీ ఇక్కడ టీచర్ వచ్చాక పిల్లలు పిలిస్తే తప్ప రారు. జాబ్ ఎందుకు చేశాను? ఫస్ట్ రెడీ అవినాష్ కార్తిక్ 8 o'clock రావాలి. 9:30కి వచ్చావేంట్రా? 8 గంటలకు బయలుదేరిన ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్ చేరారంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? తల్లిదండ్రులదా, ఉపాధ్యాయులదా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది చెప్పండి. డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఒక న్యూస్ రీడర్ కొడుకు సార్. అవినాష్ ఇక్కడ లేట్ ఎందుకైంది? దగ్గరకు వచ్చి అడగాల లేట్ ఎందుకైంది? ఇది నా మ్యానరిజం. 8కి రావాలి, 9కి ఎందుకు వచ్చావు? అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప. మిమిక్రీ ఆర్టిస్ట్ కొడుకు సార్. మీ ఫ్రెండ్ మూర్తి గారు లేట్ ఎందుకు వచ్చావు? 8కి రావాలి, 9 అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఈ అడవిలో ఆకులను తిరిగి బ్రతుకుచున్నాము నాయన. నేను చెప్పిన పాఠం నాకే చెప్పడం కాదు, స్కూల్ కి లేట్కి ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. పురుషులందు పురుషులు నా ప్రతిభకు మెచ్చి మాస్టర్ గారు 500 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారి కుటుంబం చల్లగా ఉండను కాక. శాంతి 9:30 అయింది, ఇంత లేట్ ఎందుకు వచ్చింది? ఏంటి మేనేజర్ గారు, హోటల్ మీరు కార్ ఇప్పుడు ఎన్నిటికి పంపించారు? ఆ డ్రైవర్ కి ఏమో లొకేషన్ తెలియదు. నానకరామ కూడా తిరిగాడు, రామనాయుడు తిరిగాడు, లాస్ట్ కి లొకేషన్ ఏమో అన్నపూర్ణ స్టూడియో తెలిసింది. ఏంటండి మీరు చేయడం? ఒక హీరోయిన్ కూతురండి, వీళ్ళమ్మ ఒకటే ఒక సినిమా చేసింది సార్. ఇది నాకు రోజు సినిమా చూపిస్తుంది. మేడం నాకు లేట్ కారణం. లేట్ ఎందుకైంది? 8కి రావాలి, 9:30కి ఎందుకు వచ్చావు? ఏదో ఒకటి అయింది కదా, వచ్చాను కదా. ఫస్ట్ షాట్ ఏంటి, హీరో ఎక్కున్నాడు, వచ్చాడా లేదా? కూర్చోడు, అటెండెన్స్ తీసుకోవాలి. ముందు కూర్చో. స్పెట్ వస్తుందండి. ఏంటది? స్పెట్ వస్తుంది. పెట్టు కాదు, స్వెట్ అది. ఏదో ఒకటి వస్తుంది కదా, ఇలా మాట్లాడితే ప్యాకప్. కూర్చో, పాటలు చెప్పాలి కదా, నా ఉద్యోగం పొద్దు కూర్చో. సీను గారు ఎక్కడ? సీను రౌడీ షీటర్ కొడుకు సార్, కొంచెం మెల్లిగా అడగాలి. లేట్ ఎందుకు వచ్చావు స్కూల్? మా నాన్న ఒకడు మర్డర్ చేశాడు, ఆ తల నరికేశాడు. ఈ తల పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు, అక్కడ వెళ్తే పోలీస్ సాయంత్రం రమ్మన్నాడు. ఎక్కడ తల్లిలో ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. మన పాఠాలు చెప్పుకుందామా? అవినాష్ ఇక్కడ టీచర్ ఉన్నాడు ఇక్కడ. ఒక పద్యం నిన్ను అడిగాను, ప్రాక్టీస్ చేసావా? Twinkle, twinkle, little star, how I wonder what you are. What you are? I'm the teacher. Oh, Labbe. Labbe కాదు టీచర్. Oh, Ketu. Ketu కాదు టీచర్. Hey, country. Okay, Labbe correct. Up above the wall so high. Excuse me. Up or down? బరోబర్ అప్ డౌనా? ఇది అప్ప డౌనా? ఇదేంటి? Middle above the wall so high, like a diamond in the sky. Excuse me. ఇప్పుడు మా డైమండ్ కి లైక్ కొట్టారా, కమెంట్ పెట్టారా? షేర్ కొట్టరా. మీకు షేర్ ఉందా? మైకు తీసుకుని కూర్చోండి, కూర్చోకరా. మిమిక్రీ ప్రాక్టీస్ క్లాస్ లో చేయకూడదు. కార్తీక్ నీకు ఒక తెలుగు పద్యం ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేసావా? ఏదో ఒకసారి చెప్పు. చిట్టి చిలకమ్మ వాళ్ళమ్మ
చిట్టి చిలకమ్మని పిచ్చి కొట్టుడు కొట్టింది. చిట్టి చిలకమ్మని వాళ్ళమ్మ పిచ్చి కొట్టుడు కొట్టగానే ఆ చిట్టి చిలకమ్మ ఏడుస్తూ ఏడుస్తూ అర్ధరాత్రి అమావాస్య సరిగ్గా 12 గంటలకి తోటకెళ్ళింది. తోటకెళ్ళిన చిట్టి చిలకమ్మ బాగా ఆకలిసి ఒక పండు తెచ్చుకుంది. ఆ పండుని గూట్లో పెట్టింది. గూట్లో పెట్టి ఆకలిస్తే చాకుతో కోసి గుట్టుకున్న మింగింది. దీనికి నిర్లక్ష్యం ఎవరిది? ఆ చిట్టి చిలకమ్మకి ఎవరు న్యాయం చేస్తారు? డోంట్ గో వే, స్టే ట్యూన్. శాంతి దయచేసి నువ్వైనా స్టూడెంట్ లా వీళ్ళ చేసే అరాచకాలు నువ్వు చేయకుండా నెక్స్ట్ మన జనవరి 26 కి Okay. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఆ. పిల్లలు దేవుడు. ఓకే ఓకే చేసావా? ఓకే అది క్లోజప్ షాట్ కదా. క్లోజ్అప్ షాట్ కాదు, జూమ్ కూడా వేస్తాను. చెయ్యి. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక పటమెరుగని కరుణామయుడే. దరిద్రపు కొట్టుదానా వస్తే అది పిల్ల చేసినట్లే, పిల్లలు చలి చేసినట్టుంది. పాటకి డాన్స్ కూర్చోరా, కూర్చో. ఒరేయ్, మీ దండం పెడతాను రా. ఈ రోజు క్లాస్ కి ఇన్ఫెక్షన్ కోసం డిఓ వస్తున్నాడు రా. ఇన్ఫెక్షన్ కాదు ఇన్స్పెక్షన్. అదే ఇన్స్పెక్షన్ కోసం డిఓ వస్తున్నాడు. నా పరువు తీయకుండా ప్లీజ్ వాడు ముందు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పాలి మీరు ప్లీజ్. ఓకే Okay. ఓకే. డిఓ గారు వచ్చారు, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఏంట్రా మీరు నాకు ఇలా తగులుకున్నారు? ఏంట్రా మీరు? అయినా పిల్లలు డీల్ చేయండి రాదే నీకు? చూడండి ఎలా చెప్పించుకుంటాం. గుడ్ మార్నింగ్. అరే లేరా. అడొద్దు సార్, ఏ రౌడీ షీటర్ కొడుకు సార్. అయితే ఏంటి? అరే రేయ్. పిల్లల్ని బాగా డీల్ చేసాడు సుధీర్. ఏంటి ఆడు కొడుతున్నాడు? నన్ను చాలా సార్లు కొట్టాడు. ఏం చేసావు? ఎవరితో చెప్పుకోలే. ఇది కూడా ఎవరికి చెప్పొద్దు. అరే మిమిక్రీ ఆర్టిస్ట్ ఇట్రారా. ఏమి రాపి గబ్బునాయరా సందులు సమాసాల గురించి చెప్పు. సందర్భం గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. న్యూస్ రీడర్ ఇట్రా. కాస్ థియేటా సైన్ థియేటా గురించి చెప్పు. మీకున్న తీట గురించి అందరికి తెలుసు కానీ ఆ తీటలు ఎవరికి తెలుసండి? రే నువ్వు చెప్పరా. నెక్స్ట్ క్వశ్చన్. చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనాల గురించి మీకే ఎక్కువ తెలుసు కదా. స్కిట్ అంతా నా మీద రాసినట్టున్నారు వెళ్ళి. సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్లు నీళ్ళు పడతాయి? కొట్టు 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 కొట్టు. లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? 1 లీటర్. 1 లీటర్. ఎవ్వడికి ఇక్కడ సెంచుకోలేదు. ఇడ్రా. లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? ఏంటి సార్? లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని లీటర్ నీళ్ళు పడతాయి? ఓ ఇంత గట్టిగా అడుగుతున్నా ఒక 3 లీటర్లు పడతాయి సార్. 4 లీటర్లు. పిచ్చారు పట్టిందా? అయితే 10 లీటర్లు సార్. లీటర్ వాటర్ బాటిల్ 2 లీటర్ నీళ్ళు పడతాయి. 2 లీటర్ నీళ్ళు పడతాయి. ఎలా పడతాయి సార్? ఓసారి లీటర్ పోస్తాం, పంపేస్తాం, మళ్ళీ ఇంకో లీటర్ పోస్తాం. మా శాంతి చూడండి సార్ ఎలా బాగా చెప్పొద్దు సార్? మనిషికి తలనొప్పి ఏ భాగంలో వస్తుంది? నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ కి. హలో హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేనే సార్. తలనొప్పి ఏ భాగంలో వస్తుంది? ఓ సో నోటి సార్. ఉంటాను. తలనొప్పి ఎక్కడ వస్తుంది అన్నారు? తలనొప్పి కిడ్నీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ నైస్ సార్, తలనొప్పి కిడ్నీలో వస్తుంది సార్. పిచ్చారు పడితే తలపు కిడ్నీ రావడం ఏంటయ్యా? తలనొప్పి ఇక్కడ వస్తుంది. తలనొప్పి వేస్తుంది సార్, ఇంటికి వెళ్తా. నాకు కంట నుంచి ఇక్కడ గుండె నొప్పి వస్తుంది. ఎవరితో చెప్పుకున్నానా? గుండె ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. అవినాష్ రీడరా. హైదరాబాద్ నుంచి వైజాగ్ కి 10 గంటలు కారులో వెళ్తే, ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ అదే కారులో వస్తే ఎంతసేపు పడుతుంది? 1 అవర్. ఎలా వస్తారా? నేను ఫ్లైట్ లో వస్తా. నువ్వు ఇటు రారా. సేమ్ క్వశ్చన్ నీకు. హైదరాబాద్ నుంచి వైజాగ్ 10 hours కార్, రిటర్న్ హౌ మచ్ టైం? 14 అవర్స్. 14 hours ఉందిరా. అంటే విజయవాడలో మా అమ్మమ్మ ఇల్లు ఉందండి, అక్కడికి వెళ్ళేసి అరే నువ్వు ఇటు రాసలా. నువ్వు నిజంగానే టీచరేనా అసలు? ఇలా ఎలా చెప్తారేంటి? గట్టిగా ఒకటి ఏ బేసికల్ మీద కావాలి పిల్లలము. హా. మా తమ్ముడు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాడు బయటికి. Okay. 1 month మేనేజ్ చేయమన్నాడు, అందుకే వచ్చా. ప్లీజ్ ఎవరితో చెప్పొద్దు. మీరు నేను డిఓ ఆ. అంటే డిఓ ఏంటది? నీవు అంటే ఏంటి? డిఓ అంటే డిఓ మనం కొట్టుకుంటాం కదా.
ఇలాంటి టీవీలు ఉండవల్లే ఇలా తయారైంది. బాబోయ్, నేను ఇంతకీ మీరేంటి? ఇంతకీ టీచర్ అంటే ఏంటి? టీచర్ అంటే అదే సార్, ఏది డైలీ నైట్ పడుకునే ముందు టీచర్ అంటే తెలీదు. టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఇన్ని చేతిలో ఉన్నాయి. ఇతనికి ప్రభుత్వం ఉరి శిక్ష ఇస్తుందా, మరణ శిక్ష ఇస్తుందా? ఇప్పుడు దాకా రెస్పెక్ట్ ఇస్తే నన్నే కొడతారా మీరు? కర్రేరా? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. వెరైటీగా అనిపించింది, బాగుంది. అండ్ వేణు రావటం చాలా బాగుంది. ఓవరాల్ గా ఓకే, ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్.